అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే కుంభరాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎస్పెషల్లీ విమెన్కి 2025లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో నాగరాజ్ గారు. సార్, కుంభరాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి వేదిక్ ఆస్ట్రాలజీ 2025లో ఏం చెప్తుంది అండ్ వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి సార్? ముందుగా మనం కుంభరాశి విషయానికి వస్తే ధనిష్ఠా నక్షత్రము 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4, పూర్వభాద్ర 1-2-3 పాదాల దాకా కుంభరాశిగా పరిగణించబడతారు. అయితే ఈ కుంభరాశి వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ అని చెప్పాలండి. ఎందుకంటే ద ఒరిజినల్ 11th హౌస్, అంటే డబ్బు విపరీతంగా సంపాదించేది ఎవరు అని అంటే కుంభరాశి వాళ్ళు. అంటే ఎక్కడ ఏ పని చేసినా సరే అందులో లాభాలు ఖచ్చితంగా వచ్చేస్తాయి వీళ్ళకి. సో వీళ్ళ సేఫ్ సైడ్ చూసుకుంటారు. అంటే చిన్న వయసు నుంచే వీళ్ళకి ఆ తెలివితేటలు ఉంటాయి, ఆ అమోఘమైన ప్రణాళికలు వేసే ఇవి ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇండిపెండెంట్గా బ్రతకే క్యాపబిలిటీ ఉంటుంది. సో వీళ్ళు ఎడ్యుకేషన్లో కూడా 2nd అండ్ 11th లార్డ్ రూల్డ్ బై జూపిటర్ కాబట్టి వీళ్ళని కనుక గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ చేయించిన, లేకపోతే న్యాయ వృత్తులు అంటే అడ్వకేట్స్ అవ్వచ్చు, జడ్జి అవ్వచ్చు, ఇలాంటి సంబంధించిన వృత్తులు అవ్వచ్చు, లేకపోతే బెస్ట్ లెక్చరర్స్ దేంట్లో ఉంటారంటే కుంభరాశిలో ఉంటారండి. ప్రొఫెసర్స్ అవ్వచ్చు, పిహెచ్డీ చేసి అందులో ఆరితేరిపోయినటువంటి విద్యావేత్తలు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కుంభరాశికి సంబంధించి ఉంటారు. అయితే ఇంకా కుంభరాశిలో మనం చెప్పాలంటే 12th లార్డ్ కూడా శని అవుతాడు. దానివల్ల ఏంటంటే వీళ్ళు అనుకోని సంఘటనల్లో లిటిగేషన్లు ఇరుక్కుంటారు. సో 12వ స్థానంలో శని కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలండి. ఆరోగ్యపరంగా దేనికి జాగ్రత్తగా ఉండాలి? వెన్నుపూసకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. జాయింట్ పెయిన్స్ అవ్వచ్చు. తర్వాత 6th లార్డ్ రూల్డ్ బై చంద్రుడు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అంశము రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, డైజెషన్, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇవన్నీ కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి కుంభరాశి వాళ్ళకి. సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫుడ్ ఇంటేక్ అని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అదేవిధంగా వీళ్ళ మ్యారీడ్ లైఫ్ చూస్తే వీళ్ళకి ఆడవాళ్ళకైతే కుంభరాశి వాళ్ళకి ఆడవాళ్ళకి మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ వస్తాయండి. ఒకవేళ ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా వచ్చినటువంటి హస్బెండ్ ఎక్కువ గవర్నమెంట్ జాబ్ కానీ, ఆథరైజ్డ్ కంపెనీ నుంచి రావడం కానీ, లేకపోతే సెక్యూర్డ్ జాబ్లో ఉండడం కానీ, ఖచ్చితంగా అతను ఒక సెటిల్డ్ పర్సన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కుంభరాశి స్త్రీలకి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కుంభరాశి స్త్రీలకి పెళ్లి చేసుకునే ముందు జాతకాలు తప్పకుండా చూపించుకోవాలి. ఒకవేళ ఇన్ జనరల్గా వీళ్ళకి లగ్న రూల్డ్ బై శాటర్న్ కాబట్టి వీళ్ళు నా మాటే వినాలి అనేటువంటి కాస్త పంతం ఉంటుంది. షార్ట్ టెంపర్ పర్సన్స్ అంటారు కదా, అంటే వెంటనే కోపం వస్తుంది వీళ్ళకి. సో ఒక 5 నుంచి 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంటుంది, తర్వాత మళ్ళీ వెంటనే తగ్గిపోతుంది. ఈ 5-10 నిమిషాల్లో మాత్రం విధ్వంసమే. అదేవిధంగా ఈ కుంభరాశిలో ఒక నక్షత్రం ఉంటుందండి, శతభిషం. సో అదైతే ఇంకా చెప్పక్కర్లేదు, భరించలేము దాన్ని. సో వాళ్ళ మాట నగ్గాలి తప్ప పక్కన వాళ్ళ మాట వినరు వాళ్ళు. అది చదువులో అవ్వచ్చు, జీవితంలో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. అదేవిధంగా వీళ్ళకి అష్టమాధిపతి అయినటువంటి బుధుడు సంతానం కూడా ట్విన్స్ అవ్వచ్చు, లేకపోతే ఆడ సంతానం పుట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అష్టమాధిపతి కూడా బుధుడు అయ్యాడు కాబట్టి జాగ్రత్తగా ఉండే సంతాన సమస్య కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవ్వడం కానీ ఇలాంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో కింద మనం మాట్లాడుకున్నది ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. సో ఆరోగ్య సమస్యలు సంతానానికి కూడా ఎలాంటి సంబంధించి చిన్న వయసులో ఉంటే స్త్రీలు కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతానం పుట్టిన తర్వాత వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. ఆడ సంతానం పుడితే ఎస్పెషల్లీ విపరీతమైన అదృష్టం పడుతుంది స్త్రీలకి. అదేవిధంగా భాగ్య. సో వీళ్ళకి ఏంటంటే శుక్రుడు మంచి యోగకారకుడు అవుతాడండి. అంటే వీళ్ళు ఏదైనా సరే ఒక రకమైనటువంటి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళినా, అంటే ఆడవాళ్ళ కెరీర్ పరంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళినా, రియల్ ఎస్టేట్ చేసినా, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చేసినా, అంటే మళ్ళీ 10th లార్డ్ కుజుడు అవుతాడు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చేసినా, లేకపోతే క్రియేటివ్గా వీళ్ళు ఏం చేసినా, అంటే వీళ్ళ ఉద్యోగానికి క్రియేటివ్గా అన్ని విధాలుగా ఉంటారు. బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరు ఉంటారంటే కుంభరాశి వాళ్ళు. ఎలా సార్ మ్యారిటల్ రిలేషన్ ఎలా ఉంటుంది వీళ్ళకి? మ్యారిటల్ రిలేషన్ ఆల్మోస్ట్ ఒక 70-30 అండి. ఎందుకంటే 7th లార్డ్ రూల్డ్ బై రవి కదా, ఆడవాళ్ళకి 7వ స్థానం రవి. 70-30 అంటే 70% బాగుంటుంది, 30% ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. కుంభరాశి స్త్రీలకి ఖచ్చితంగా మ్యారీడ్ లైఫ్లో ఇష్యూస్ ఉంటాయి. సంతానం విషయంలో అంత ఇబ్బందులు ఏమి ఉండవు, కానీ ఆడ సంతానం పుడితే మాత్రం రాజయోగం పడుతుంది కుంభరాశి స్త్రీలకి. ఆడ సంతానం ఫినాన్షియల్గా చెప్పాలంటే వీళ్ళు వచ్చినటువంటి స్పౌస్ ద్వారా, అంటే భర్త ద్వారా సంపాదిస్తారు. భర్త యొక్క సపోర్ట్ వల్ల, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల విపరీతంగా వస్తాయి. 2025లో ఎలా ఉంటుంది సార్ వీళ్ళకి? ఇక్కడ 2025 అనే విషయం వస్తాయండి, 2 విషయాలు జరగబోతున్నాయండి.
శని మార్చి 30 తర్వాత మీనంలోకి వెళ్ళబోతున్నాడు. 30 సంవత్సరాల తర్వాత. సో, అది వీళ్ళకి సెకండ్ హౌస్ అవుతుంది. సో, దీనివల్ల ఆశలు పెరిగిపోతాయి. నాకు ఆ జాబ్ వచ్చేస్తది, ఈ జాబ్ వచ్చేస్తది. అక్కడ డబ్బులు పెడితే నాకు డబ్బులొచ్చేస్తాయి. సో, అది ఇది అంటే ఆశలు నిరాశ అయిపోవడం లాంటివి జరుగుతాయి. కొత్తగా అప్పులు చేసేటువంటి ధన సంబంధిత విషయాల్లో ఇబ్బందులొస్తాయి. ఆర్థిక సమస్యలొస్తాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాట అండి. కుంభరాశి స్త్రీలకు నేను చెప్పేదేంటంటే, మార్చి 30 తర్వాత మాట్లాడే మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సెకండ్ హౌస్‌లోకి శని రాబోతున్నాడు. వాక్కు స్థానము. తర్వాత కాళ్ళకి ఏదైనా పని వీళ్ళు ఫర్ సపోజ్ ఏదైనా ఒక గోల్ పెట్టుకున్నారనుకోండి, అది దగ్గరకి వచ్చినట్టు ఉంటుంది కానీ అది చేతికి రాదు. రాదు, వెళ్ళిపోతుంది వెనక్కి. కాబట్టి శనికి సంబంధించి మీరు హోమం కానీ, లేకపోతే శని ఆరాధన కానీ చేస్తే, ఆ శని దోషం పోవడం వల్ల చాలా తొందరగా గట్టినవుతారు. అదేవిధంగా మే 18వ తారీఖు తర్వాత మీనంలో ఉండేటువంటి రాహు కుంభంలోకి వస్తున్నాడు. సో, దీనివల్ల లగ్నంలో రాహు ఉండడం వల్ల ఇందాక నేను ఏది చెప్పానండి, మార్చి 30 తర్వాత శని వచ్చిన తర్వాత తిరుగుతారు, విపరీతంగా ప్రయత్నం చేస్తారు కానీ వచ్చినట్టుగా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పాను కదా, సేమ్ ఫలితం లగ్నంలో రాహు అండి. సో, విపరీతంగా తిప్పుతాడు. అంటే ఈ వ్యక్తులు కుంభరాశి వాళ్ళు మే 18వ తారీఖు తర్వాత విపరీతంగా కష్టపడతారు. వీళ్ళ కష్టానికి ఎలాంటి లోపం ఉండదు. కానీ రిజల్ట్ రావడం మాత్రం చాలా ఆలస్యం అవుతుంది. చాలా ఇబ్బందులు పడతారు. సో, మీరేమీ కంగారు పడద్దు. చాలా స్ట్రాంగ్‌గా ఉండండి. ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. సో, శని, రాహులు ఇద్దరు కూడా బ్యాడ్ పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జాగ్రత్తగా ఉంటే లగ్నంలో రాహు వస్తున్నాడు. సో, లగ్నంలో రాహు దేని మీద ఎఫెక్ట్ చూపిస్తాడంటే శరీరం విషయంలో అండి. ఫిజికల్‌గా ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చి పెడతాడు. ఇప్పటిదాకా వాళ్ళకి జన్మశని నడిచింది. సో, ఆరోగ్యపరంగా ఫోకస్ చేశాడు. సో, లగ్న రాహు కూడా ఆరోగ్యం మీద ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఏ మంత్లో ఎలా ఉండొచ్చండి అది? ఏ మంత్‌లో ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి గురుడు ఉన్నాడండి. ఇప్పుడు మే 15వ తారీఖు తర్వాత మిథునంలోకి వెళ్ళబోతున్నాడు. మిథునం వచ్చేసి పంచమ స్థానం అవుతుంది వీళ్ళకి. సో, పంచమ స్థానంలోకి అంటే మే 15వ తారీఖు వెళ్ళిన తర్వాత గురుబలం ఎక్సలెంట్‌గా ఉంటుందండి. ఎవరికి? కుంభరాశి వాళ్ళకి. ధనం విషయంలో, డబ్బు విషయంలో చూసుకోవాల్సిన పనుండదు. ఇప్పటిదాకా రానటువంటి గుర్తింపు అవి వస్తాయి. ఒక పక్క శని, రాహులు ఇద్దరు కూడా యాంటీగా ఉండడం వల్ల అవన్నీ కూడా ఆగిపోతాయి. అంటే ఎలా చెప్పాలి, మిక్స్డ్ ఫలితాలుంటాయి. సో, ఎప్పుడైతే అక్టోబర్ తర్వాత ఈ గురుడు కర్కాటకంలోకి వెళ్తున్నాడో, 6th హౌస్‌లోకి వస్తాడో, అక్కడి నుంచి వీళ్ళ డెవలప్‌మెంట్ కాస్త ఆగుతుంది. ఓకే. సో, ఇక్కడ మీకు గురుబలం చాలా బాగుందండి. కుంభరాశి స్త్రీలకి గురుబలం చాలా బాగుంది. ఎక్సలెంట్‌గా ఉంది. జాతకంలో గురుడు బాగున్నాడంటే ఇంకెవరు బాలేకపోయినా పర్వాలేదు. కానీ శని, రాహులు బాలేదు కాబట్టి వీళ్ళ ఎఫెక్ట్ మేజర్‌గా హెల్త్ మీద ఉంటుంది కాబట్టి హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. హెల్త్ కాన్సంట్రేట్ చేసుకుంటూ వీళ్ళ ఫోకస్ డీవియేట్ అవ్వకుండా చూసుకుంటే సక్సెస్ ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి వస్తుంది. ఓకే. అండ్ జనరల్‌గా సార్ వీళ్ళకి దోషాలు ఏమేమి ఉండే అవకాశం ఉంటుందండి? దోషం వచ్చేసి మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ అండి. ఎందుకంటే మేజర్‌గా కుంభరాశి వాళ్ళు బాధపడేది ఈ ఇష్యూ మీదే. తర్వాత కర్కాటక రాశి కూడా సేమ్ అండి. అదేవిధంగా ఈ కుంభరాశి కూడా సేమ్. ఎందుకంటే 7th లార్డ్ రవి అవుతాడు కదా! అది మగవాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. కుంభరాశి స్త్రీలకి మాత్రం మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ వస్తాయి. సో, ఆ విషయంలో చాలా అంటే జాగ్రత్తగా ఎవరు ఎక్కువగా గొడవలు చేసే అవకాశం ఉంటుందా? అంటే గొడవలంటే బేస్డ్ ఆన్ ఇండివిడ్యువల్ జాతకం కూడా ఉంటుందండి. కానీ శతభిష నక్షత్రం వాళ్ళ స్త్రీలకైతే ఖచ్చితంగా వాళ్ళ ప్రవర్తన వల్ల కాస్త ఇబ్బందులొస్తాయి. వాళ్ళ బిహేవియర్ వల్ల, వాళ్ళ మాట తీరు వల్ల, లేకపోతే అంటే కొంతమందికి వ్యసనపరులు కూడా ఉంటారు. శతభిష నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయిలు వ్యసనపరులు ఉంటారండి విపరీతంగా. అనవసరమైన గొడవలు, లిటిగేషన్స్‌లో ఇరుక్కోవడము, పంచాయతీలు పెట్టడం, 10 మంది మధ్యలో అనవసరమైన అగౌరవ పేరు తెచ్చుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళు ఫేస్ చేస్తారు శతభిష నక్షత్రం వాళ్ళు. ఎందుకంటే శని, రాహు కాంబినేషన్ కాబట్టి. ఆరోగ్య సమస్యలు కూడా అంతే. ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, బేస్డ్ ఆన్ ఇండివిడ్యువల్ ఇది ఒక బ్లూ ప్రింట్ అండి. సో, దీని మించి పైన జరగచ్చు, దీని తక్కువ కూడా జరగచ్చు. బేస్డ్ ఆన్ ఇండివిడ్యువల్ జాతకం మీద ఆధారపడి ఉంటుంది. సో, కుంభరాశి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏంటంటే శని, రాహువులు. సో, మంగళవారం నాడు రాహుకి ఒక మినువులు, కేజింపావు మినువులు దానంగా ఇవ్వండి. ప్రతి శనివారము నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే కార్యసిద్ధి కలుగుతుంది. కుంభరాశి స్త్రీలకి ఆరోగ్యం కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల బాగుంటుంది. వీళ్ళకి ఏ వారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఎక్కువగా శుక్రవారం చాలా బాగుంటుందండి. ఎందుకంటే 4th and 9th లార్డ్ శుక్రుడు అవుతాడు కాబట్టి శుక్రవారం నాడు ఏ పని మొదలుపెట్టినా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు.
థ్యాంక్ యూ, నమస్తే. ఎంటర్ వీడియో విన్న తర్వాత దోషాలను బట్టి మీ దగ్గర ఏదైనా పరిహారాల కోసం పూజలు చేయించుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, మంత్ని బట్టి ఎలా ఉంటుంది ఏంటి ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, పేరును బట్టి లేదంటే కొంచెం ఎలాగో పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది దానికి సంబంధించినటువంటి వాటి విషయాల్లో కూడా మీ దగ్గర వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎలా అప్రోచ్ అవ్వాలి, మీరు వాళ్ళకి టైం ఇస్తారా? తప్పకుండా అండి. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే 12 రాశుల స్త్రీలకు ఎలా ఉంటుంది, 2025 వాళ్ళ గుణగణాలు ఇవన్నీ కూడా మనం గోచార ఫలితం ఆధారంగా మనం చెప్పడం జరిగిందండి, ఒక బ్లూ ప్రింట్ లాగా. అయితే వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి పరిస్థితులైనా సంఘటనలైనా మిగతా 60% డిసైడ్ చేసే ఇండివిజువల్ జాతకం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని కూడా గమనించాలి. ఎప్పుడైతే దాన్ని గమనించి దీంతో సమన్వయం చేసి మనం పరిహారం ఆచరించామనుకోండి తప్పకుండా నెరవేరుతుంది. ఏ పనైనా ఏ కోరికైనా సరే ఒక పరిహారం, ఒక రెమెడీ ఖచ్చితంగా ఉంటుంది. అది చేయడం వల్ల ఖచ్చితంగా నెరవేరుతుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయితే ఖచ్చితంగా నేను మాట్లాడుతాను. ఏదైతే సమస్యతో ఉన్నారో అది ఖచ్చితంగా నేను క్లియర్ చేస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ మీ జాతక చక్రం ప్రకారం ఏదైనా సరే రెమెడీ తెలుసుకోవాలి అనుకున్నా, లేదంటే కెరీర్లో దేనికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నా కూడా అది కెరీర్ పరంగా అయినా సరే, ఎడ్యుకేషన్ పరంగా అయినా, వృత్తిపరంగా అయినా సరే, ఆర్థిక పరంగా, దాంతోపాటు మ్యారిటల్ రిలేషన్షిప్లో అయినా సరే ఏదున్నా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఉమా గారిని అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.